ఇక లేడీ అయితే వచ్చేసి డైరెక్ట్‌గా మన చియాన్ పక్కనైతే కూర్చుంటుంది. ఇటు మన చియాన్ అయితే వచ్చేసి తను చూస్తుంటే ఏమాత్రం తాగినట్టు కూడా అనిపించట్లేదు. అలాంటప్పుడు తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఇక మన నానో మెషిన్ అయితే వచ్చేసి తన ఫేస్ మొత్తాన్ని స్కాన్ చేసి తననెవరో హిప్నోటైజ్ ద్వారా అదుపు చేస్తున్నారని చెప్పేసి అంటుంది. ఇక ఇటువైపు గుర్తు తెలియని ఎవరో వ్యక్తి అయితే వచ్చేసి టీ కప్పుల ద్వారా సౌండ్ చేసి మళ్ళీ ఆ లేడీని కంట్రోల్ చేసి మన చియాన్ పైన అయితే అటాక్ చేపిస్తాడు. మన చియాన్ అటాక్ చాలా ఈజీగా ఆపేసి తననైతే దూరంగా తోసేస్తాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మన నానో మెషిన్‌తో మాట్లాడుతూ దాన్ని ఏమన్నా సరిచేయగలనా అని చెప్పేసి అడుగుతాడు. ఇక మన నానో మెషిన్ అయితే వచ్చేసి ఒక చిన్న టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి అంటుంది. ఇక లేడీ చాలా ఫాస్ట్‌గా మన చియాన్ పైన అటాక్ చేద్దామని వస్తుంది. కానీ మన చియాన్ సింగిల్ హ్యాండ్ తనైతే ఆపేస్తాడు. ఇక ఇటువైపు కొంతమంది అయితే వచ్చేసి వయసులాడు అసలు మీరేం చేస్తున్నారని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతారు. ఇటువైపు మనోళ్ళు అయితే వచ్చేసి మీకు అంత ధైర్యం ఉంటే మీ మనిషి మా చియాన్ పైన అయితే అటాక్ చేస్తారని చెప్పేసి మనోళ్ళంతా చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక ఇటువైపు ఆ కన్నో వ్యక్తి అయితే వచ్చేసి అంతా నేను అనుకున్నట్టుగానే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్తే చాలు ఖచ్చితంగా ఇక్కడంతా మొత్తం పరిస్థితి గందరగోళంగా మారిపోతుంది అనుకుంటాడు. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి చిన్న ఎలక్ట్రిక్ షాక్ తనకిచ్చేసి తనైతే పూర్తిగా కంట్రోల్‌లో వచ్చేలా చేస్తాడు. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి ఒక చిన్న టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల తనైతే తన కంట్రోల్‌లోకి అయితే వస్తుంది. ఇక దాన్నంతా దూరం నుంచి చూసిన ఒక వ్యక్తి అయితే చేసి నేనేం చేయాల్సిన అవసరం లేదు. వాడే సమస్యలో ఇరుక్కున్నాడని చెప్పేసి మనోడు ఆలోచిస్తాడు. ఇక ఆ లేడీ కాన్షియస్‌లోకి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగింది? నేనేం చేశానని చెప్పి తనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక దాన్నంతా చూసిన అక్కడున్న వ్యక్తి అయితే చేసి ఏంటి తను నా కంట్రోల్ నుంచి ఎలా తప్పించుకుందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే ఎవరో ఒక వ్యక్తి సౌండ్ టెలిపతి ద్వారా వానితో మాట్లాడుతూ దాన్ని చూసి ఏమాత్రం ఆశ్చర్యపోవద్దు. వెంటనే ప్లాన్ బిని మొదలుపెట్టండి చెప్పేసి అంటాడు. ఇక అతను మళ్ళీ ఒక చిన్న టైప్ అప్ అయితే సౌండ్ చేస్తాడు. ఇక అప్పుడే ఆ కన్న వ్యక్తి అయితే వచ్చేసి మన చివన్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక అప్పుడే ఫాంటా క్లాన్‌కి చెందిన తనేదో చేసి వాడిని పట్టుకొని చాలా దూరంగా అయితే విసిరేస్తుంది. నిజంగా ఈ యువకుడు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడని చెప్పేసి అంటుంది. ఇటువైపు మనోళ్ళైతే చూసి వాడిని 4 పీకి వాడినైతే పడుకోబెడతారు. ఇక ఇటువైపు మన చివనైతే చూసి వాడు ఉన్నట్టుండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఒక్క సెకండ్ కిందట కూడా వాడు చాలా బాగున్నాడు కదా! హిప్నోటిస్ ద్వారా వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇది కేవలం ఒక్కరు చేసే పని కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరు ముగ్గురు అయితే ఉండే అవకాశం కూడా ఉంది. వాళ్ళ దగ్గరగా ఉంటే మాత్రమే ఇలా చేయగలరు. ఇక మన చియానైతే చూసి నానో ఎవరైనా సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుకుంటున్నాడేమో పసిగట్టని చెప్పేసి అంటాడు. మన చియానైతే చెప్పినట్టే మన యానిమేషన్ అయితే వాడెవడో చెప్తుంది. ఇక ఆ కొన్నవ వ్యక్తి అయితే వచ్చేసి సౌండ్ టెలిపి ద్వారా ఎవరితో మాట్లాడుతూ సారీ మాస్టర్ ప్లాన్ బి ఏమాత్రం పనిచేయలేదు. వెంటనే ప్లాన్ సి అయితే అమలు పరుస్తానంటాడు. ఇక అప్పుడే మన చియాన్ చాలా ఫాస్ట్‌గా వాని దగ్గరికి వచ్చేసి మొత్తాన్ని కనుక్కున్నానని చెప్పేసి వాడి మెడ పట్టుకొని వాడిపైన అయితే అటాక్ చేస్తాడు. ఇక అతనైతే చేసి అసలు సార్ మీరెవరు? నన్నేం చేస్తున్నారని చెప్పేసి అడుగుతాడు. ఇక మన చియాన్ వచ్చేసి నాకు ఎటువంటి ఓపిక ఏమాత్రం లేదు. అసలు నిజం చెప్పు అని అంటాడు. నిన్ను ఏమాత్రం కనుగొనలేననుకున్నావా ఏంటి? సార్ దయచేసి నన్ను కిందికి వదలండి. మీరేం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి అంటాడు. ఏమీ తెలియనట్టు నటించుకో. అసలు ప్లాన్ సి అంటే ఏమిటి నాకు చెప్పు అని అంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఇంకో వ్యక్తి అయితే వచ్చేసి అసలు సార్ మీరు వయసురాడా ఇక్కడ మీరేం చేస్తున్నారు? అతని పైన ఎందుకు మీరు దాడి చేస్తున్నారు? మీరు ఆ లేడీ బాడీగార్డ్ పైన ఎందుకు దాడి చేస్తున్నారు అని అంటే ఇక మన చియాన్ అయితే వచ్చేసి వాడిని కింద దించి లేడీ ఇతను నిజంగా మీ బాడీగార్డా అని చెప్పేసి అడుగుతాడు. ఇక లేడీ అయితే వచ్చేసి తనెవరో నాకు తెలీదని చెప్పేసి అంటుంది. ఇక మళ్ళీ మన చియాన్ వాడి గొంతు అయితే పట్టుకుంటాడు. ఇక తను మళ్ళీ సౌండ్ టెలిపేది వాళ్ళ బ్రదర్‌తో మాట్లాడుతూ ఇక పరిస్థితి అంతా చాలా గందరగోళంగా ఉంది. ఇదే మనకు సరైన సమయం. వెంటనే వెళ్లి మన స్వాట్ డీమన్ ఒక అవశేషాలను వెతుకుదాం పదండి అంటాడు. అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి ఏంటి స్వాట్ డీమన్ ఒక అవశేషాలా? ఇక ఇటువైపు ఆ కన్న వ్యక్తి అయితే వచ్చేసి చప్పట్లు కొట్టుకుంటూ మనోడు ఆ స్ట్రీట్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ సౌండ్ విన్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి వానికి హిప్నోటైజ్ అయిపోతూ ఉంటారు. ఇక వాళ్ళ గొడవ పడుతూ ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు. ఇక దాన్నంతా చూసి మన చియాన్ అయితే ఒక క్షణం వరకు వీళ్ళు బాగానే ఉన్నారు కదా! దీనికి కారణం ఆ చప్పట్లు చేసే వ్యక్తా ఏంటి? అసలు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు ఆ కన్న వ్యక్తి అయితే వచ్చేసి ఇక మనోడు ఆ స్ట్రీట్ మొత్తం చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇక ఆ సౌండ్ విన్న ప్రతి ఒక్కరైతే వచ్చేసి వాని హిప్నోటైజ్‌లో పడిపోయి వాళ్ళ పైన వాళ్ళే దాడి చేసుకోవడం అయితే మొదలుపెడతారు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే చేసి ఆ బాస్టర్‌గా మన పైన దాడి చేస్తున్నాం. మనం కూడా తిరిగి దాడి చేసి పగ తీర్చుకుందాం అని చెప్పేసి వాళ్ళంతా ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇకప్పుడే అక్కడ మధ్యలో మన చివాని తెచ్చి "అరెచ్చా! ఇక ఆపండి చాలు. వాళ్ళనెవరో ఇప్పుడు హిప్నోటిక్స్ ద్వారా కంట్రోల్ చేస్తున్నారని" చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. ఇక అది విన్న మనోళ్ళు అయితే వచ్చేసి ఏంటి హిప్నోసిసా? నాకేం అర్థం కావట్లేదని అంటారు. ఇదెవరో వేసిన పథకం. మనలో మనమే గొడవ పడాలని వాళ్ళు భావిస్తున్నారు. అయితే దానికి ఇప్పుడు మేమేం చేయాలి వైస్‌లార్డ్? ఇక మన చియాన్ అయితే వచ్చేసి వెంటనే హిప్నోసిస్ లేని వాళ్ళలో మీ సైనికులందరిని బయటికి పిలవండి. అలాగైతే హిప్నోటిస్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. ఇక అది విన్న మన చియాన్ అయితే చూసి మరేం పర్వాలేదు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే అని అంటాడు. ఇక మన చియాన్ అలాగే మిగతా అక్కడున్న వాళ్ళైతే చేసి వాళ్ళందరిని ఆపడానికి అక్కడి నుంచి అయితే బయలుదేరతారు. ఇక ఇటువైపు మన రాజు అయితే వచ్చేసి వాళ్ళకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారని చెప్పేసి మనోడు చాలా కోపంగా అయితే ఉంటాడు. ఇక మన చియాన్ అక్కడికొచ్చి చూసేసరికి అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి "యూ బాస్టర్డ్" అని చెప్పేసి ఒకళ్ళు ఒకరు తిట్టుకుంటూ వాళ్ళంతా గొడవ పడుతూ ఉంటారు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నానో మిషన్ ద్వారా అసలు ఎవరు హిప్నోటైజ్‌లో ఉన్నారు, ఎవరు లేరో చెప్పేసి వాళ్ళందరిని లొకేట్ చేసుకొని మనోడు చాలా ఫాస్ట్‌గా వాళ్ళ దగ్గరికైతే వెళ్లి ఒక్కొక్కరికి కన్‌స్ట్రక్ ఇచ్చుకుంటూ మనోడు వాళ్ళందరిని అయితే కాన్షియస్‌లోకి తీసుకొస్తాడు. ఇక దాన్నంతా చూస్తున్న ఆ లేడీ అయితే చూసి అతనేనా? డిమాన్ ఒక కల్ట్ వయసులాడు అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇక వాళ్ళ కాన్షియస్‌లోకి వచ్చిన అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది? అయినా మనం ఇక్కడెందుకున్నామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతగా ఆ కుర్రాడెవడు? ఆ బస్ట్ గాడి వల్ల మొత్తం ఆ ప్లాన్ అంతా చెడిపోయేలా ఉంది. అయినా అర్థం కావట్లేదు. వాడు వాళ్ళని టచ్ చేసిన వెంటనే వాళ్ళెలా కాన్షియస్‌లోకి వస్తున్నారని అనుకుంటే, ఇక అప్పుడే మన చివన్ చాలా ఫాస్ట్‌గా వాని దగ్గరికైతే వచ్చేసి వాడి మెడ పట్టుకొని నేలకేసి ఉతికేస్తాడు.
ఇక వాడు మన చివరి పైన అయితే అటాక్ చేద్దాం అనుకోడు కానీ మన చివరి అటాక్ని అయితే ఈజీగా బ్లాక్ చేస్తారు. నువ్వు ఇంత గందరగోళాన్ని ఇక్కడ సృష్టించి ఈజీగా తప్పించుకొని వెళ్ళగలవు అనుకున్నావా అని చెప్పేసి అంటాడు. దానంతా చూసిన అక్కడ ఉన్న వాళ్ళు అయితే వచ్చేసి నిజంగా డిమోనిక్ కల్టు వైస్రాడ్ నిజంగా చాలా గొప్ప వ్యక్తే. అది ఎవరన్నది అతను చాలా ఈజీగా అయితే పసిగట్టగలుగుతున్నాడు. ఇక మన చివరి అయితే వచ్చేసి చెప్పండి ఇంతకీ మీరు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ కన్నువ అయితే వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి వాడైతే చనిపోవడానికి అయితే రెడీ అవుతాడు. ఇక మన చివరి వచ్చేసి ఇది నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను. నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా నిజాలు ఏమాత్రం బయట చెప్పరు. చనిపోవడానికి సిద్ధమవుతారని చెప్పేసి మనోడు వాడి పన్ను అయితే పీకేస్తాడు. దాంతో పాటు దాంట్లో అయితే విషయం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమాత్రం చనిపోవు. కాబట్టి నాకు ఖచ్చితంగా నిజాలు చెప్పేంత వరకు నేను ప్రాణాలతోనే ఉంచుతానని అంటాడు. ఇక ఇటువైపు డెమోనిక్ అకాడమీ దగ్గర అయితే వచ్చేసి అక్కడున్న సోల్జర్స్‌ని అతి కిరాతకంగా ఎవరో చంపేసి ఉంటారు. ఇక ఇటువైపు వాళ్ళలో కొంతమంది తప్పించుకొని మన లెఫ్ట్ గార్డెన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అక్కడున్న సోల్జర్స్ అంతా అయితే వచ్చేసి వాళ్ళు ఒక గదిలో దాక్కొని ఆ గది లోపలికి ఎవరు రాకుండా మరో నీలమైన రాయినైతే అడ్డుపెట్టుకొని ఉంటారు. ఇక వాళ్ళు చేసే అటాక్స్‌కి అది కూడా అయితే పగిలిపోతుంది. దాన్ని చూసి అక్కడున్న సోల్జర్ అయితే వచ్చేసి ఇది నమ్మశక్యంగా ఏమాత్రం లేదు. ఇక అప్పుడే అక్కడికి మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి తన సైన్యంతో చాలా ఫాస్ట్‌గా అక్కడికైతే వస్తాడు. ఇక అక్కడికొచ్చే మన లెఫ్ట్ గార్డ్‌ని దానంతా చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదని అంటాడు. ఇక అప్పుడు ఆ స్మోక్‌లో నుండి ఒక ఇద్దరు వ్యక్తులు అయితే నడుచుకుంటూ బయటకొస్తారు. ఇక వాళ్ళిద్దరిని చూసి మన లెఫ్ట్ గార్డ్ అయితే చూసి వీళ్ళెక్కడో నేను చూసినట్టున్నానే. వీళ్ళ నేను మార్షల్ ఆర్టిస్ట్ కూటమిలో ఉన్నప్పుడు నేను ఒకసారి గమనించాను. నేను అతను చూసినప్పుడు అతను కేవలం ఒక గార్డియన్ లాగే ఉన్నాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే వీడి శక్తి ఎన్నో రెట్లు పెరిగినట్టుందని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్‌ని ఆలోచిస్తాడు. ఇక వ్యక్తి అయితే వచ్చేసి మొత్తానికి ఇంతవరకు నాకు చాలా బోర్ కొట్టింది. వీళ్ళందరిని చంపేసి దాన్ని అయితే ఫైట్ చేయాలి. మొత్తానికి నీలాంటి స్ట్రాంగ్ అయిన వ్యక్తిని కలుసుకున్నానని అంటాడు. ఇక అక్కడికొచ్చిన మన సోల్జర్స్ అంతా వచ్చేసి ఏంటి డెమోనిక్ అకాడమీలో చొరబాటులు చొరబడి ఇక్కడున్న వాళ్ళందరిని అయితే చంపేశారు. అంతేకాదు వాళ్ళు డెమోనిక్ అకాడమీని రూల్స్ అతిక్రమించారు. చూస్తుంటే వాళ్ళు బేస్‌మెంట్ నుండి అయితే బయటకొచ్చినట్టు ఇంతకు అక్కడున్న వాళ్ళని ఏం చేశార్రా అని చెప్పేసి అడుగుతారు. ఇక అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఏమో నాకే మాత్రమే తెలుసు. ఇక్కడ చాలా సచిన్ సేవలయితే పడి పడి ఉన్నాయి. కాబట్టి నీ వాళ్ళ సేవలు ఎతుక్కో అని చెప్పేసి అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి మీ లక్ష్యం అండర్‌గ్రౌండ్‌లో ఉన్న వాల్టా అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇటువైపు అక్కడున్న వ్యక్తి మాట్లాడుతూ, సరే ఈ పని వీలైనంత వేగంగా పూర్తి చేసుకొని వచ్చేస్తా. నీకు ఎస్కేప్ రూట్ తెలుసు కదా! సరే ఇక్కడి నుంచి వీలైనంత వేగంగా బయటికి వెళ్ళిపో. నేను త్వరగా వచ్చేస్తానని అంటాడు. ఇక ఇటువైపు మన సోల్జర్స్ అంతా అయితే వచ్చేసి వాడిపైన అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తాడు. వాడు ఒకసారి ఉఫ్ అని ఊదిన వెంటనే మనోళ్ళు చాలా దూరం అయితే వెళ్లి ఎగిరి పడతారు. ఇక మళ్ళీ అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి ఈ బాస్టర్ ఇలాంటి చిన్న చిన్న శక్తితో మమ్మల్ని ఏమాత్రం ఆపలేవని చెప్పేసి వాడు చాలా ఫాస్ట్‌గా వాడిపైన అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. ఏంటి నువ్వు అంత బలంగా ఉన్నావు అని చెప్పేసి మనోడు ఒక సింగిల్ అటాక్ చేసి వాడిని అయితే చంపేస్తాడు. నువ్వేం చేసినా సరే చివరికి నా చేతిలో చావడం తప్ప నీకు వేరే మార్గం లేదని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. వాడు జస్ట్ ఒక 2 ఫింగర్స్‌తో ఆ అటాక్‌ని ఆపేసి మనని వాడుకొని అయితే లేపేస్తాడు. నిజానికి మీరు బేస్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకన్నా చాలా బలహీనంగా అయితే ఉన్నారు. వాళ్ళే మీకన్నా కొంచెం బెటర్‌గా నాతో ఫైట్ చేశారని అంటాడు. సరే నిన్నిక్కడ ఆపడానికి ఎవరు లేరు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇక మరి చాలా ఫాస్ట్‌గా మన లెఫ్ట్ గార్డ్ వాడి పైన అటాక్ చేస్తూ వస్తూ అసలు మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడి నుంచి ఎవడు బయటికి పంపిస్తాడురా అని చెప్పేసి వాళ్ళ పైన అయితే అటాక్ చేస్తాడు. కానీ అక్కడున్న వ్యక్తి అయితే చాలా ఈజీగా అటాక్‌ని అయితే ఆపేస్తాడు. ఇక వాడు మన లెఫ్ట్ గార్డ్‌ని పైన అటాక్ చేసి మనోడిని చాలా దూరంగా అయితే తోసేస్తాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని చూసి వీడు చూస్తుంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నాడు. అంతేకాదు నాకన్నా చాలా బలంగా ఉన్నాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఓహ్! నువ్వు నిజంగా నేను చూసినప్పుడు చాలా బలంగా ఉంటావనుకున్నా. కానీ నువ్వు కూడా విల్లలాగే ఉన్నావని చెప్పేసి అంటాడు. అది విన్న మన లెఫ్ట్ గార్డ్‌ని చాలా కోపంగా వచ్చేసి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. అసలెవర్రా మీ ఇద్దరు అని చెప్పేసి అడుగుతాడు. ఇక మనోడైతే వచ్చేసి నువ్వు చచ్చే ముందు కూడా నీకు ఇన్ని విషయాలు అవసరమా అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్‌ని పై అయితే అటాక్ చేస్తాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి తన స్వాడ్ అడ్డం పెట్టుకొని అటాక్ అయితే ఆపేస్తాడు. ఇక ఇటు మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి ఫ్లేమ్స్ వాడి ఒక టెక్నిక్‌ని వాడి పైన అయితే అటాక్ చేద్దామనుకుంటాడు. ఓ పర్లేదే ఇదే నీ అసలైన శక్తి అన్నమాట. సరే నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు. ఇటు మన లెఫ్ట్ గార్డ్‌ని వాడు చాలా భీకరంగా అయితే ఒకరితో ఒకరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక వాడు మన లెఫ్ట్ గార్డ్‌ని పైన గట్టిగా ఒక పంచ్ ఇచ్చి మనోడిని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఇక అటాక్ వల్ల మనోడికి అంతర్గత గాయమయ్యి మనోడు చాలా వరకు బ్లడ్ అయితే కక్కుతూ ఉంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి చూస్తుంటే నువ్వు 6 మాస్టర్ బ్లేడ్ స్కూల్ నుంచి అయితే వచ్చినట్టున్నావు. అలా అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి అతనైతే అంటాడు. ఎందుకంటే నువ్వు యూజ్ చేస్తున్న టెక్నిక్ అయితే వచ్చేసి ఫిష్ టెక్నిక్ కదా! నిజానికి అలాంటి టెక్నిక్స్ మా దగ్గర కూడా చాలా వరకైతే ఉన్నాయి. అవును ఇది చాలా ఆసక్తిగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే. అంటే ఇది నేను ముందుగానే ఉంచాను. దీన్నంతా మిగతా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి మనోడు అనుకుంటాడు. కానీ నాకు అంతర్గత గాయాలు అవ్వటం వల్ల నేను ఏమాత్రం కదలలేకపోతున్నా అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్‌ని ఆలోచిస్తూ ఉంటాడు. సరే ఇక నీకు వీడ్కోలు అని చెప్పేసి వాడు అటాక్ చేసే మూవ్‌మెంట్‌లో అప్పుడే వాడి దగ్గరికి ఎగురుకుంటూ ఒక తల అయితే వస్తుంది. మాక్సిమం ఇలా చాలా మంది అయితే గెస్ చేసే ఉంటారు. ఆ తల విసిరేసింది ఎవరో కాదు మన చియాన్ అనమాట. అప్పుడే మన చియాన్ ఓవర్ మాస్‌తో అక్కడికైతే ఎంట్రీ ఇస్తాడు. ఇక మన చియాన్ని చూస్తే మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి వైస్‌రాడ్ మొత్తానికి మీరు ఇక్కడికి వచ్చేసారా? దమ్ముంటే ఇప్పుడు మా వైస్‌రాడ్‌ని ఆపరా చూద్దామని అంటాడు మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి. ఏంటి వైస్‌రాడా? చూడ్డానికి ఆ కుర్రాడు అలా ఏమాత్రం కనిపించలేదే. ఒకవేళ వాడు నిజంగానే వైస్‌రాడ్ అయితే వాడు ఇప్పుడు రాజుతో విందులో ఉండాలి కదా! ఎంత సాధ్యంగా ఇంత ఫాస్ట్‌గా ఇక్కడికి ఎలా వచ్చాడు? ముందు నీ పని చూస్తా, తర్వాత వాడి పని కూడా చూస్తా అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్ పైన అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడ చాలా ఫాస్ట్‌గా మన చియాన్ అయితే వచ్చేసి అటాక్ ఆపేస్తాడు. ఇక వాడు మళ్ళీ తిరిగి మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తాడు. మన చియాన్ ఆ అటాక్‌ని అయితే తన స్వాడ్‌తో అయితే బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి ఇప్పుడు గనుక నేను వెనకడికి వేస్తే ఖచ్చితంగా ఇక్కడ లెఫ్ట్ గార్డ్ అయితే చనిపోతాడు. ఇప్పుడు నాకు వేరే చాయిస్ ఏమాత్రం లేదని చెప్పేసి మన ఒక్క పాయిగా వాడి పైన అటాక్ చేసి వాడిని దూరంగా అయితే విసిరేస్తాడు.
ఇక అటాక్ తగలడం వల్ల మన చియాన్‌కైతే వచ్చి అంతర్గత గాయాలైతే ఏర్పడుతుంది. వితిన్ సెకండ్స్‌లో మన నానో మిషన్ అయితే దాన్ని మొత్తాన్నయితే హీల్ చేస్తుంది. "మీకేం కాలేదు కదా! మరేం పర్వాలేదు మై వైస్ లార్డ్. నేను కొంచెం బాగానే ఉన్నాను. ఇప్పుడన్నా నా బాడీని కదిలించగలుగుతున్నానని" అంటాడు. "మీరు వెంటనే ఇక్కడి నుండి బయటికి వెళ్లి ప్రభువుకు అలాగే మిగతా వాళ్ళందరినీ డెమోనిక్ అక్కడ మొదటి ద్వారం దగ్గరికి తీసుకురండి" అని అంటాడు. "కాబట్టి నువ్వు మరి ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీడి సంగతి నేను చూసుకుంటాలే" అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. "అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? నువ్వు నన్ను ఆపగలవని నువ్వు అనుకుంటున్నావా?" అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక అక్కడి నుంచి మన లెఫ్ట్ గార్డ్‌ని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఇక వాడు మళ్ళీ మన లెఫ్ట్ గార్డ్‌ని అడ్డుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక అప్పుడే మధ్యలో మన చియోన్ అయితే వచ్చేసి వాడి పైన అటాక్ చేసి వాడిని దూరంగా అయితే విసిరేస్తాడు. ఇక వాడు మన చియోన్ పైన అయితే అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్స్‌ని మన చియోన్ చాలా ఈజీగా అయితే తప్పించేసుకుంటాడు. "రా చూద్దాం నీ పూర్తి శక్తితో నాతో యుద్ధం చెయ్యి" అని చెప్పేసి మన చియోన్ అయితే అంటాడు. ఇక వాడు చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి మన చియోన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ అటాక్స్ అన్నిటిని మన చియోన్ బ్లాక్ చేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు. ఇదేమాత్రం నమ్మలేకపోతున్నాను. నేను చేసిన మొదటి అటాక్ వల్లే వాడు ఖచ్చితంగా పడిపోయి ఉండాలి. వాడికి అంతర్గత గాయం తగిలినా కానీ వాడు ఎలా నిలబడుకోగలుగుతున్నాడు? ఇంతకీ కుర్రాడు ఎవడని చెప్పేసి మన చివన్ పై అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన చివన్ తన స్వాడ్ అడ్డం పెట్టుకొని అటాక్స్ అనేది అయితే ఆపేస్తూ ఉంటాడు. నిజంగా కుర్రాడా, నేను నీ దగ్గర నుండి చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ నువ్వు ఇప్పుడు నా కళ్ళకు చిన్న చిట్టెలుకలా కనిపిస్తున్నావని అంటాడు. ఇక మన చివన్ అయితే వచ్చేసి, అసలు నీకు బ్లేడ్ గార్డ్‌కి సంబంధం ఏంటి అని అడుగుతాడు. ఓహ్! నేను ఆ విషయం నీకు చెప్పచ్చా? చెప్పకూడదా? అని చెప్పేసి మనోడు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక అది విన్న మన చివన్ అయితే వచ్చేసి, అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావట్లేదు. వీడిని చూస్తుంటే ఖచ్చితంగా వీడు సిక్స్ బ్లేడ్ స్కూల్ నుంచి అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని ఆలోచిస్తాడు. ఒకవేళ నీకు నిజంగా బ్లేడ్ గార్డ్ గురించి తెలిసి ఉంటే ఖచ్చితంగా నువ్వు నాకు అసలైన శత్రువు అని చెప్పేసి అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే చేసి అక్కడికి వెళ్లి అక్కడున్న సోల్జర్స్‌ని అలాగే అక్కడున్న రాజు మొత్తాన్ని అందరిని ఇక్కడికైతే తోలుకొనొస్తూ ఉంటారు. "అరెచ్చా! నువ్వు ఇక్కడికి రావటం వల్ల ఇది కొంచెం కష్టంగా మారింది. నువ్వు ఇక్కడ రాకపోయింటే ఇక్కడి నుంచి నేను సులభంగా తప్పించుకునేవాడిని. ఒకవేళ మనం ఒక డీల్ చేసుకుందామా? నిన్ను బందీగా పట్టించుకొని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా" అని అంటాడు. ఇక అది విన్న మన చియాన్ వచ్చేసి, "ఏంటి నన్ను బంధించి నా వాళ్ళని బెదిరించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నావా?" అని అంటాడు. "వీలైతే నన్ను బంధించి చూద్దామని" మన చియాన్ అయితే అంటాడు. "నీతో జోక్స్ వేయడానికి నాకేమాత్రం సమయం లేదని" చెప్పేసి చాలా ఫాస్ట్‌గా మన చియాన్ పై అయితే అటాక్ చేయడానికైతే వస్తాడు. ఈ టెక్నిక్ బ్లేడ్ గార్డ్ ఒక రెండవ టెక్నిక్ కదా అని చెప్పేసి మంచిగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మంచిగానే వాడు చేసే అటాక్స్ అన్నిటిని మనోడు తన స్వాడ్ అడ్డం పెట్టుకొని ఆపడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. వీడు నేను అనుకున్న దానికన్నా చాలా బలంగా ఉన్నాడు. అంతేకాదు చాలా వేగంగా కూడా ఉన్నాడు. నేను అనుకున్న దానికన్నా చాలా గొప్పగా యుద్ధం చేస్తూ నన్ను ఆశ్చర్యపరుస్తున్నానని చెప్పేసి మంచిగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాడు చేసే అటాక్స్ అన్నిటిని మంచిగానే తన స్వాడ్ అడ్డం పెట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక వాడు చేసే అన్ని అటాక్స్ మనోడు తన స్వాడ్ అడ్డం పెట్టుకొని ఆపడం వల్ల ఆ స్వాడ్ దాదాపుగా అయితే విరిగిపోయే పరిస్థితికి అయితే వస్తుంది. ఇక వాడు మన చివన్ పైన గట్టిగా ఒక పంచ్ ఇచ్చి మనోడిని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఆ దెబ్బకు మన చివన్ దాదాపుగా అయితే రక్తం కక్కుకుంటాడు. పర్లేదే, నేను అనుకున్న దానికన్నా కొంచెం బాగానే యుద్ధం చేస్తున్నావు. నువ్వు చనిపోయే ముందు నేను ఖచ్చితంగా నేను పొగుడుతాలే. ఎందుకంటే నాతో చాలా గొప్పగానే యుద్ధం చేశావు. ముఖ్యంగా నేను నీకు విషయం చెప్పాలి. నువ్వు యూజ్ చేస్తున్న ఆ డీమన్ స్వాట్ టెక్నిక్స్ నాపైన ఎటువంటి ప్రభావం చూపవని అంటాడు. అది విన్న మన చివన్ వచ్చేసి, "ఓ అది నిజమేనా?" అందుకే అన్నమాట 24 ఫార్మ్స్ ఒక డిమోనిక్ టెక్నిక్ వాడిపైన ఎటువంటి ప్రభావం చూపలేదు. సరే, దాన్ని ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు. నీకు అర్థమైంది కదా! నువ్వెంత తలుచుకున్నా నన్ను ఏమాత్రం అడ్డుకోలేవు. నన్ను ఏమాత్రం ఆపలేవని అంటాడు. కాబట్టి ఇదంతా వేస్ట్. నువ్వు కూడా మాతో కలిసిపో. మాతో వచ్చేయి అని మన చియాన్ అడుగుతాడు. ఇకప్పుడే మన చియాన్ తన స్వాడ్ అయితే కింద పడేస్తాడు. ఆ స్వాడ్ అప్పటికే విరిగిపోయి ఉంటుంది. నేను నిన్ను ఓడించనని ఏమాత్రం చెప్పలేదు. ఇప్పటివరకు నేను నా ఓటమిని ఒప్పుకోలేదని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. అసలు నీ ఉద్దేశ్యం ఏంటి కుర్రాడా? నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏంటిది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. నేను అటాక్ చేసిన వెంటనే వాడికి బాడీ మొత్తం ఎలా కోలుకుంటుందో నాకేం అర్థం కావట్లేదు. నిజంగా ఈ పిల్లాడు చాలా డేంజర్. వీడు కోలుకోక ముందుకే వీడిని ఎలాగైనా సరే చంపాలని చెప్పేసి మన చియాన్ మీద అటాక్ చేయడానికైతే వస్తాడు. ఇకప్పుడే మన చియాన్ తన బ్లాక్ స్వాడ్ అయితే గడ్డకు తీస్తాడు. దాన్ని చూసి అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఆశ్చర్యపోతూ, అది నేను అనుకుంటున్న స్వాడేనా? ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అయినా ఆ స్వాడ్ వీడి దగ్గర ఎలా వచ్చిందని చెప్పేసి వాడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక వాడు మన చియాన్ పై అటాక్ చేయడానికి అయితే వస్తుంటాడు. ఉన్నట్టు వీడు ఇంత బలంగా ఎలా మారాడు? నాకేం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ చాలా ఫాస్ట్‌గా బ్లాక్ స్వాడ్ తీసుకొని వాడి పైన అటాక్ చేస్తాడు. ఇక మన చియాన్ వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఆ దెబ్బకు వాడైతే రక్తం కక్కుకుంటూ, "అసలింతకు నువ్వు ఎవర్రా? ఇది నాకేమాత్రం నమ్మశక్యంగా లేదు. ఆ బ్లేడ్ నీ దగ్గరికెలా వచ్చింది?" ఇక మన చియాన్ చేసిన అటాక్‌కి వాడి బాడీలో సగం బొక్కైతే పడిపోతుంది. ఇది ఇంతకు ముందుకు నన్ను నా కల్టుని అవమానించేందుకు నేను చంపడం తప్ప నాకు వేరే మార్గం లేదని చెప్పేసి మన చియాన్ వాడైతే యేసేసి ఉంటాడు. ఇక ఇటు మనకు ఫ్లాష్ బ్యాక్ అనేది చూపెడతాడు. ఇక అప్పుడే రాజు దగ్గరికి మన లెఫ్ట్ గార్డ్ అయితే వస్తాడు. ఇక మన రాజు అయితే వచ్చేసి ఇంతకు శత్రువు ఎక్కడున్నాడని చెప్పేసి అడుగుతాడు. వాడు లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాడు. ఖచ్చితంగా అతను సిక్స్ బ్లేడ్ స్కూల్‌కి చెందిన వాడే. అక్కడ వైస్‌రాడ్ కూడా అతన్నయితే ఎదిరిస్తూ అతన్నయితే ఓడించడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మన రెడ్ గార్డెన్ అయితే వచ్చేసి స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇక ఇటు మన గ్రేట్ గార్డెన్ అయితే వచ్చేసి అతనికి తగిలే అంతర్గాయాల వల్ల అతను చాలా వరకైతే డ్యామేజ్ అయ్యాడు. ఇక మన రాజు అక్కడికి వెళ్ళబోతుంటే మన గ్రేట్ గార్డెన్ అయితే అడ్డుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. "వెళ్ళొద్దు మై ప్రభు" అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు తెచ్చి, "అసలు నువ్వు ఎవరిని ఆపాలనుకుంటున్నావో మీకు అర్థమవుతుందా? మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో" అని అంటాడు. "నన్ను క్షమించండి మై లార్డ్. మొదటిగా నేను అక్కడికి వెళ్లి చూస్తాను." నేనెందుకిలా అంటున్నానో మీకు అర్థమైంది కదా! మీరు అతనితో ఫైట్ చేసినప్పుడు మీకు తగిలే అంతర్గత గాయాలు ఇంకా ఏమాత్రం కోలుకోలేదు. దయచేసి మీరిక్కడ ఉండండి. మొదటిగా అక్కడికి వెళ్లి చూసి ఇక్కడికొస్తానని అంటాడు. ఇటువైపు అక్కడున్న మన మండలి పెద్దలైతే వచ్చేసి మేము కూడా వస్తామని అంటారు.
ఇక అప్పుడే మన రాజు మన లెఫ్ట్ గాని చేతిలో ఉన్న కవర్‌నయితే చూస్తాడు. ఇక మనోడు దాన్ని తెరిచి చూడడానికైతే ప్రయత్నిస్తాడు. ఇక అక్కడికి మన గ్రేట్ గార్డియన్ చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తాడు. ఇక మనోడొచ్చే సమయానికి అప్పటికే మన చియోన్ వాంతో అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మనోడొచ్చేసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి తన బ్లాక్ స్వాడ్ తీసుకొని వాడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ సమయానికి అక్కడికి మన గ్రేట్ గార్డియన్ కూడా అయితే వచ్చి దాన్నంతా చూస్తూ ఉంటాడు. అసలు ఆ స్వాడ్ టెక్నిక్ ఏంటి నాకేమాత్రం అర్థం కావట్లేదు. ఇక ఇటు మన చియాన్ వాడి పైన అటాక్ చేసి వాడినైతే లేపేసి ఉంటాడు. ఇక మనోడు దాన్ని చూసి వాని చేతిలో ఉన్న స్వాడ్ ఏంటి? అది నేను అనుకుంటున్న స్వాడేనా? అదే ద బ్లాక్ స్వాడ్ కదా! ఇక వాడిని చంపేసిన తర్వాత మన చియాన్ ఆ స్వాడ్‌నయితే మాయం చేస్తాడు. ఇక అప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి గ్రేట్ గార్డియన్ ఇక్కడ ఉన్నట్టని గమనిస్తాడు. అంటే వీడు మొత్తం ఇదంతా చూసేసాడా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తాడు. ఇక అప్పుడే అక్కడ మన గ్రాండ్ గార్డియన్ అయితే వచ్చేసి వైస్‌రాడ్ అసలు మీకేం కాలేదు కదా! అని చెప్పేసి అంటాడు. మన చియాన్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు. నాకేం కాలేదని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి రాజు అయితే వస్తాడు. మన చియాన్ చాలా ఫాస్ట్‌గా మన రాజు దగ్గరికి వెళ్లి మనోడు మోకాళ్ళ పైన కూర్చొని మై లార్డ్ వాళ్ళు మన డెమోనిక్ అకాడమీ లైబ్రరీకి వాళ్ళు రహస్యంగా అయితే చొరబడ్డారు. అందుకే వాళ్ళని ఇలా చేయాల్సొచ్చింది. అని మన చియాన్ అయితే అంటాడు. ఇటు మన చియాన్ అయితే వచ్చేసి మనసులో ఇప్పుడే చూసిన స్వాట్ టెక్నిక్ గురించి గ్రేట్ గార్డియన్ ఏమైనా రాజుకి చెప్తాడని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఇక మన రాజు అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి అడుగుతాడు. ఇక అది విన్న మన గ్రేట్ గార్డెన్ అయితే వచ్చేసి నా ప్రభువా ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చే ముందే వైస్రాడ్ వాడిని అయితే చంపేశాడని అంటాడు. ఇక మన రాజు వాడి డెడ్ బాడీని చూసి ఇది సాధారణమైన కత్తిపోటు కాదే ఇది ఎన్నో వందల కొద్ది స్వాడ్ కలిపి ఒకే స్వాడ్తో అటాక్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. నేను నిజంగా నా ఏడవ కుమారుని తక్కువ అంచనా వేశానని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన రాజు అయితే వచ్చేసి అండర్ గ్రౌండ్ వాల్ట్ లోపలికి అయితే వెళ్తూ వాళ్ళు నిజంగా ఈ ప్రదేశానికి అయితే చొరబడ్డారా నేను అడిగింది నీకు ఏమాత్రం వినిపించట్లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చారా అని అడుగుతాడు. మన గ్రేట్ గార్డెన్ అయితే వచ్చేసి అవును ప్రభు అని చెప్పేసి అంటాడు. వాళ్ళు స్వాధీనం ఒక పుస్తకాలు మొత్తానిదే తగలబెట్టేశారేంటి? నిజానికి ఇలాంటి ఒక రహస్య ప్రదేశం ఉందని నాకు కూడా పెద్దగా తెలీదు. అయినా ఈ విషయం మన శత్రువుకెలా తెలిసింది? ఇక ఇటు మంచివని ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళు స్వాధీనం పుస్తకాల కోసమైతే ఇక్కడికి వచ్చారు. కానీ వాటిని చూసి వాళ్ళైతే తగలబెట్టేశారు. ఇంకా వాళ్ళలో అయితే కొంతమంది వచ్చేసి స్వాధీనం ఒక అవశేషాల కోసమైతే వెతుకుతున్నట్టుగా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. వాళ్ళలో కొంతమంది బ్లేడ్ గార్డ్ ఒక టెక్నిక్స్ అయితే ఉపయోగిస్తున్నారు. వాళ్ళు బ్లేడ్ గార్డ్ ఒక వారసులా ఏంటి అని చెప్పేసి మంచివని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోళ్ళంతా అయితే వచ్చేసి స్వాట్ డీమన్ ఒక అవశేషాలతో అసలు వాళ్ళకేం పని? ఇక్కడికి చొరబడిన ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి సిక్స్ బ్లేడ్ ఒక స్కూలుకి చెందిన వాళ్ళే. ఇక ఇటువైపు మనోళ్ళంతా కలిసి డిమోనిక్ కల్టు పైన దాడి చేసింది ఎవరనే వివరాలన్నీ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన మార్షల్ కూటమి అయితే వచ్చేసి ఇదంతా మేం చేసామని ఏమైనా బ్లేమ్ చేస్తారా అని చెప్పేసి మనోళ్ళు భయపడుతూ ఉంటారు. ఇంకా మనం ఇక్కడ ఎంతకాలం పాటు ఇక్కడే ఉండాలి. వీరంత వేగంగా మనం వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లేడీ అయితే వచ్చేసి ఇప్పుడంతా నాకు గుర్తుకొచ్చింది. నేను వెళ్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు నా పైన హఠాత్తుగా మెరుపు దాడి చేశారు. మరియు నేను ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేతలికి మార్షల్స్ కూటమిలో ఊరేగింపులో అయితే ఉన్నాను. నాకప్పటి వరకు ఏమాత్రం తెలీదు. నాతో పాటు వస్తున్న వాళ్ళంతా నా శత్రువులని. మార్షల్ ఆర్టిస్ట్‌లో ఉన్న 17 మంది పెద్దలలో కేవలం ఒక్కడు మాత్రమే మన శత్రువుకి గూఢచారిగా పనిచేస్తున్నాడు. ఇక లేడీస్ వచ్చేసి పొరపాటున నేను వైస్‌రాడ్ పైన దాడి చేయటం వల్ల వాళ్ళంత త్వరగా నన్ను ఏమాత్రం విడిచిపెట్టరు అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇక ఇటువైపు డిమోనిక్ కల్ట్‌కు చెందిన డాక్టర్ మన బెగ్ జో అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళందరికైతే హీల్ చేస్తూ ఉంటాడు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఉన్నట్టుండి వీళ్ళందరూ ఒక్కసారిగా హిప్నోటిస్‌కి ఎలా గురయ్యారని చెప్పేసి అక్కడున్న డాక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కొన్న వ్యక్తి డాక్టర్‌తో మాట్లాడుతూ ఆ ఫుడ్ మొత్తాన్ని నేను చెక్ చేశాను. వాటిలో ఎటువంటి విషయం కానీ లేదంటే ఇతర పదార్థాలు గాని ఏమాత్రం కలపలేదని అంటాడు. నాతో వైస్‌రాడ్ చియాన్ అయితే చెప్పాడు. ఖచ్చితంగా దానిలో వాళ్ళు తినే పదార్థంలో ఏదన్నా ఒక విభిన్నమైన మత్తు మందు ఏదైనా కలిపి ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు. కానీ చూస్తుంటే అలా ఏమాత్రం అనిపించట్లేదు. ఇక అప్పుడే అక్కడికి మన చియాన్ అయితే వస్తాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి అక్కడున్న డాక్టర్‌తో మాట్లాడుతూ మీరేమన్నా కనుగొన్నారా అని చెప్పేసి అడుగుతాడు. ఇక అక్కడున్న డాక్టర్ అయితే వచ్చేసి మీరు చెప్పినట్టే మేము మొత్తం ఆ ఫుడ్ మొత్తం అన్నీ వెతికాం కానీ మాకు ఎటువంటి ఆధారాలు ఏమాత్రం దొరకలేదు. అసలు వాళ్ళందరిని ఒకే సమయంలో అసలు ఎలా హిప్నోటిక్ చేశారో మాకేమాత్రం అర్థం కావట్లేదు అని అంటాడు. ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి మీరు మొత్తం వెతికారు డ్రింక్స్ కానీ ఏమాత్రం ఏమి దొరకలేదంటే నాకిది ఎందుకో నమ్మశక్యంగా లేదు. కేవలం ఒక వ్యక్తి చప్పట్ల ద్వారా అంతమందిని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడో నాకేమాత్రం అర్థం కావట్లేదు. ఒకవేళ అతను కంట్రోల్ చేయాలనుకుంటే నన్ను కూడా రాజుని కూడా కంట్రోల్ చేయొచ్చు కదా! అసలు అలా ఎందుకు జరగలేదు? అతను నాతో ఏమన్నాడు ఫుడ్‌లో ఏం కలపలేదన్నాడు కదా! అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు అక్కడున్న బౌల్ చూసి అక్కడ వాడు చూసిన బౌల్ అని చెప్పేసి మనోడు ఒకసారిగా గుర్తెచ్చుకుంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి వాళ్ళు ఒకవేళ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ లేదంటే ఏమైనా తాగాలన్నా గానీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడున్న బౌల్స్‌ని అయితే టచ్ చేయాలి. కాబట్టి నానో వాటన్నిటిని స్కాన్ చేయి అని చెప్పేసి అంటుంది. ఇక మన నానో మిషన్ అయితే వచ్చేసి అలాగే మాస్టర్. మీరు ఫస్ట్ వాటిని టచ్ చేయండి. వాటన్నిటిని స్కాన్ చేస్తానని అంటుంది. ఇక మన చియోన్ అయితే వచ్చేసి అక్కడున్న బౌల్స్ అన్నిటిని అయితే టచ్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మన యానిమేషన్ వాటన్నిటిని అయితే స్కాన్ చేస్తూ ఉంటుంది. ఇక మన చియోన్ వచ్చేసి నిన్న ఇక్కడికొచ్చిన గెస్ట్స్ అందరూ మీరు ఇక్కడే ఉన్నారు కదా! సరే మీరు ఇక్కడ నిన్న రాత్రి ఏ ప్రదేశంలో కూర్చున్నారో మీకు బాగా గుర్తుకుందా? వెళ్లి అదే ప్లేస్‌లో మళ్ళీ అందరూ కూర్చోండి అని చెప్పేసి అంటాడు. ఇక అంతా విన్న మన డాక్టర్ వాళ్ళైతే వచ్చేసి అసలు అతను ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరైతే వచ్చేసి అసలు వయసు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన చియోన్ అయితే వచ్చేసి అక్కడున్న డాక్టర్‌ని అయితే పిలుస్తాడు. డాక్టర్ మీరు ఈ కప్‌తో టీ తాగాలంటే దీని వాసన చూసి అసలు ఇంతకుముందు ఎవరు ఇక్కడ ఏ ప్రదేశంలో తాగారో నాకు చెప్తారా అని అడుగుతాడు. ఇక కొన్న డాక్టర్ దాని వాసన చూసి ఒకసారిగా అయితే షాక్ అవుతాడు. వాళ్ళు ముందుగానే దీనికైతే విషాన్ని పూశారు.
ఇక్కడికొచ్చిన కొన్ని నిమిషాల్లో అసలు వైస్‌రాడ్ ఇలా ఎలా ఆలోచించగలిగాడు నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడికొచ్చిన కొన్ని నిమిషాల్లో దీన్నయితే అసలు మొత్తంగా ముగించేశాడు. ఇక కట్ చేస్తే మనకు రాజు ట్రైనింగ్ గదినైతే చూపెడుతూ ఉంటాడు. ఇటు మనోడైతే ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇక తర్వాత మనోడు బేస్‌మెంట్‌లోకి వెళ్లి అక్కడ చెక్ చేసి చూస్తే మనోడు స్వాట్ డీమన్ ఒక చేతినైతే టచ్ చేస్తాడు. ఇది అచ్చం నేను అతనితో యుద్ధం చేసినప్పుడు వచ్చిన ఎనర్జీ ఫీల్ లాగే ఉంది. నేను జెజియాంగ్‌కి వెళ్ళినప్పుడు అతనే నా పైన దాడి చేసి నన్నైతే గాయపరిచాడు. నేను ఊహించినంత గొప్ప యోధుడు. ఇక ముసుగు వేసుకున్న వ్యక్తి అయితే వచ్చేసి అది ఏమాత్రం నువ్వు కాదు అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడ మన గ్రేట్ గార్డెన్ అయితే వస్తాడు. ఇక మన రాజు అయితే వచ్చేసి నువ్వు కాసేపు బయటే వెయిట్ చేయి. నేను ఆఫీస్‌లో కలుస్తానని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత మన గ్రేట్ గార్డెన్ అయితే వచ్చేసి అక్కడ జరిగిన వాటి గురించి అయితే వివరిస్తూ ఉంటాడు. మై లార్డ్ విందులో నేను కొన్ని విషపూరితమైన బాటిల్స్ అయితే చూశాను. ముందుగా నేను వాటిని వాటి పారబోసాను. అవి ఎవరు కనిపించకుండా వాటినైతే పగలగొట్టి వాటన్నిటి మేము దూరంగా విసిరేసామని చెప్పేసి అంటారు. మంచి పని చేశావు. ఆ విషయాన్ని ఎవరు తీసుకోకముందుకే దాన్నంతా నువ్వు నాశనం చేశావని చెప్పేసి అంటాడు. సరే డిమోనిక్ కల్ట్‌కి చెందిన డాక్టర్ అసలు ఏం జరిగిందో కనుక్కున్నాడా అని చెప్పేసి అడుగుతాడు. వాళ్ళింకా విచారణ జరుపుతున్నారు మై లార్డ్ అని చెప్పేసి అంటాడు. సరే ఆ ప్రదేశం నుండి డాక్టర్‌ని అలాగే వైస్‌రాయ్‌ని మాత్రం పంపించేసి నీకు ఎవరిపైన అయితే అనుమానంగా ఉందో వాళ్ళందరినీ బంధించండి అంటాడు. మై లార్డ్ డెమోనిక్ కల్ట్‌కి చెందిన డాక్టర్ మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నాడు. సరే అతన్ని లోపలికి రమ్మని చెప్పేసి మన రాజు అయితే అంటాడు. సరే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందుకు ముఖ్య కారణం ఏంటి అని చెప్పేసి మన రాజు అయితే అడుగుతాడు. మై లార్డ్ హిప్నోటిక్స్ కారణం నేనైతే కనుక్కున్నాను. ఇక మన డాక్టర్ అయితే వచ్చేసి మన రాజుగా అక్కడున్న బౌల్ అయితే చూపెడతాడు. మేము ఈ బౌల్ పైన కొన్ని విచిత్రమైన కొన్ని హానికరమైన మేము కొన్ని లిక్విడ్స్‌ని అయితే కనుక్కున్నాము. వాళ్ళు దీని ద్వారా అందరిని హిప్నోటైజ్ చేసి కంట్రోల్ చేశారు మై లార్డ్ అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాట విన్న మన గ్రేట్ గార్డియన్ కూడా అయితే వచ్చేసి ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు నాకు బాటిల్స్ అని తీయడానికి సమయం సరిపోలేదు. వీళ్ళు అంత త్వరగా ఎలా కనుక్కున్నారు? ఇక ఇటువైపు మన రాజు అయితే వచ్చేసి సరే ఇంతకు దాన్ని కనుక్కున్నది ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఇక మన డాక్టర్ అయితే వచ్చేసి దాన్ని కనుక్కున్నది ఇంకెవరో కాదు మన వైస్‌రాడ్ అని చెప్పేసి అంటాడు. ఏంటి దీన్ని నిజంగా వైస్‌రాడ్ కనుక్కున్నాడా? ఇది ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఆ బౌల్ పైన కొన్ని పదార్థాలు ఉండటం వల్ల అవి తాకిన వెంటనే మీరు కొన్ని ఇల్యూజన్స్‌కి అయితే గురవుతారు. ఇక కొన్ని సౌండ్ ఫ్రీక్వెన్సీ ద్వారా మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేయగలరు. ఇక అది విన్న మన రాజు అయితే వచ్చి అలాగన్నా ఎవరైనా కంట్రోల్ చేయాలంటే నువ్వు ఎక్కువ ఆహారం అయితే తీసుకోవాలి కదా! అందుకే వైస్‌రాయ్ అయితే చేసి పార్టీలో ప్రతి ఒక్క వస్తువునైతే తనిఖీ చేస్తూనే ఉన్నాడు. ఇక అక్కడున్న బాటిల్స్ కూడా అయితే అతను తనిఖీ చేయడానికి వెళ్ళాడు. ఇక అది విన్న మన రాజు అయితే వచ్చేసి గ్రేట్ గార్డియన్ వెంటనే ఇక్కడ మనం బంధించిన వాళ్ళందరినీ విడుదల చెయ్యి. అలాగే వైస్‌రాయ్‌ని ఇప్పటివరకు విచారించింది చాలు ఇక ఆపమని చెప్పేసేయ్. ఇప్పటికే వైస్‌రాయ్ మొత్తం అంతా తనిఖీ చేస్తూనే ఉన్నాడు. ఎవరో మనలో గూఢచారి ఉన్నాడని అతను భావిస్తున్నాడు. ఇక ఇటు మన చియాన్ అయితే చూసి, ఏంటి రాజు నన్ను ఇన్వెస్టిగేషన్ మొత్తంగా ఆపేయమని చెప్పాడా అని చెప్పేసి మన గ్రేట్ గార్డియన్ అయితే అడుగుతాడు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వైజాడ్ ఇదంతా రాజు ముందుగానే నాకు చెప్పారు. అందుకే నాకున్న బాటిల్స్ అన్నిటిని అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇక అది విన్న మన చియాన్ అయితే ఏంటి ఇదంతా రాజు ప్లాన్ చేశాడు. నాకేం అర్థం కావట్లేదు. నీకు ఈ ప్లాన్ గురించి ముందుగానే తెలుసా? అతను డిమోనిక్ అకాడమీలో నన్ను ఒక ఎరగా అయితే వారాడు. కానీ ఇప్పుడెందుకు నన్ను ఇలా చేస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా రాజు ఎందుకు ప్లాన్ చేయాలి? అంటే వాళ్ళు ఖచ్చితంగా దాడి చేస్తారని రాజుకు ముందే తెలుసన్నమాట. ఇక మన చియాన్ అయితే చేసి అంటే ఆ బాటిల్స్ అన్నిటిని మార్చేసింది నువ్వేనా? ఒకవేళ మీ స్థానంలో నేనుంటే ఆ బాటిల్స్‌లో ఉన్నదాన్ని మొత్తంగా ఏమాత్రం పారబోయను. వాటిలో కొంతదాన్ని సేకరించుకొని దానికి యాంటిడోట్ తయారు చేసుకొని మన దగ్గరే పెట్టుకునేవాడిని. ఇంకెప్పుడు మళ్ళీ వాళ్ళ ఉచ్చులో మనం పడకుండా ఉండేవాళ్ళము. ఇక ఇటువైపు మన గ్రేట్ గార్డ్‌ని అయితే చేసి కూటమికి సంబంధించిన వాళ్ళందరిని అయితే విడుదల చేస్తారు. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఒకసారి రాజుని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి ఇంకా మన చియాన్ గురించి అయితే ఆలోచిస్తూనే ఉంటుంది. వైస్‌లార్డ్ వాళ్ళందరిని ఆపి చాలా మంచి పని చేశాడు. లేదంటే ఇక్కడ చాలా రణరంగం ఒక యుద్ధ భూమే తయారై ఉండేది. డెమోనిక్ కల్ట్‌కు నేను రుణపడి ఉన్నానని చెప్పేసి తనైతే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక అలా 4 రోజులైతే గడిచిపోతాయి. ఇక వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు రాజుతో ఒకసారి కలిసి మాట్లాడని చెప్పేసి రాజు దగ్గరికైతే వెళ్తారు. ఇక మనోడొచ్చేసి ఇక మీరు వెళ్ళే ముందు నాకు కలవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళు జరిగిన దానికి క్షమాపణ కోరుతూ అలాగే ఇక్కడికి ఇన్వైట్ చేసిన మాకు చాలా ధన్యవాదాలని చెప్పేసి మన రాజుకు ఒక చిన్న లెటర్ అయితే ఇస్తారు. లైక్ అది ఒక లెటర్ కాదు ఒక ఇన్విటేషన్ లాంటిదనమాట. అంటే వాళ్ళొక పోర్టల్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఆ పోర్టల్‌కి రాజు రమ్మని చెప్పేసి మనోడికి వాళ్ళకి ఇన్విటేషన్ అయితే ఇస్తారు. ఇక దానికి మన రాజు అయితే వచ్చేసి ఇప్పుడు మన మిత్రులం కాబట్టి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి అతనికి తెలియజేయండి అని అంటాడు. ఇక ఇటు మన రాజు అయితే వచ్చేసి ఇంతకు ఎవరు ఆ గూఢచారి అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన జియాన్ టీమ్ అయితే వచ్చేసి అసలు రాజు ఉద్దేశం ఏంటి? అతను తలుచుకుంటే ఏమైనా చేయాలనుకుంటున్నాడా? అది ఎంతో కష్టపడి మన లీచ్ సంపాదించుకున్న స్థానం అది. నిజానికి మనోళ్ళు మాట్లాడుకుంటుంది రాజు మన చియాన్ అయితే వచ్చేసి వయసులాడుకు అయితే తప్పించాలని అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దాని గురించి మనోళ్ళంతా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తూ ఉంటే రాజు మనసు పూర్తిగా మారిపోయినట్టుంది. అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి మనోళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతా విన్న మన చియాన్ వచ్చేసి నార్మల్‌గానే ఉంటూ రాజుని అదుపులో పెట్టాలని ట్రై చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఈ విషయం నీకు ఇప్పుడే చెప్పాలనుకోలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయం నీకు చెప్పాలని భావిస్తున్నాను. నువ్వు డార్క్ లైన్‌ని పూర్తిగా అంతం చేసిన తర్వాత మేము అక్కడున్న ప్లేస్‌కైతే వెళ్లి వాళ్ళలో ఉన్న కొన్ని శక్తులైతే వెలికి తీయడానికే ప్రయత్నించాము. అక్కడ దాగున్న వాళ్ళ సీక్రెట్ అలాగే వాళ్ళ టెక్నిక్ పుస్తకాలు ఏమైనా దొరుకుతాయో మేము ప్రయత్నించాం. కానీ అక్కడ చూస్తే మొత్తం ఖాళీగా అయితే ఉంది.
ఇక అది విన్న మన చియాన్ వచ్చేసి ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే మీకన్నా ముందుగానే అక్కడికి ఎవరో వెళ్లి మొత్తం అదంతా సెర్చ్ చేసి అక్కడున్న వస్తువులన్నిటిని తీసుకెళ్ళిపోయారా? ఇది 4 క్లాన్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చా అని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు. లేదా రాజు ఇలా చేసి ఉండొచ్చా? లేదా రాజు కిందున్న వాళ్ళు ఎవరైనా ఇలా పథకం వేసి అంతా చేసారా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అది చేసింది ఎవరో కాదు. బ్లేడ్ క్లాన్‌కి సంబంధించిన వాళ్ళు అలాగే స్వాడ్ క్లాన్‌కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇప్పుడు డార్క్ క్లాన్‌కి సంబంధించిన పూర్తి శక్తులు ఉన్నాయని అంటారు. ఇక అది విన్న మన మ్యూనింగ్ అయితే అసలు మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే మా లీచ్ వల్ల వాళ్ళు ఇప్పుడు ఉన్నదానికన్నా చాలా బలంగా మారారని మీరు భావిస్తున్నారా? ఇక అది విన్న మన చియాన్ వచ్చేసి లేదు అలా ఏమాత్రం కాదు. ఇది నేను పక్కాగా చెప్పగలను ఇదంతా రాజు వేసిన పథకం. నిజం చెప్పాలంటే అతను అధికారికంగా పూర్తిగా నన్ను వైస్‌రాయ్‌గా ఎక్కడా ప్రకటించలేదు. కేవలం అక్కడ మాత్రమే చెప్పాడు. చెప్పాలంటే ఇప్పటి వరకు నిజంగా వారసత్వ పోటీలు ఏమాత్రం ముగిసిపోలేదు. రాజుని నా మిగిలిన 4 క్లాన్స్‌తో కూడా యుద్ధం చేయాలని భావిస్తున్నాడు. నిజంగా రాజుని అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నాడు నాకు అర్థమవుతుంది. నేను మిగిలిన 4 క్లాన్లతో యుద్ధం చేయాలని రాజు అయితే భావిస్తున్నాడు. అసలు రాజు వేసిన పథకం ఏమాత్రం నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి.